ఈ వారం కూడా సేఫ్ గేమ్ ఆడి నామినేషన్స్‌లోకి రాకుండా ఉన్న ఇమ్మాన్యుయల్. దాని గురించి మాట్లాడుకుందాం దానికన్నా ముందు. ఈ షాట్ ఫస్ట్ టైమ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ టు సబ్‌స్క్రైబ్ బీబీ టాకీస్ తెలుగు. అలాగే నేను షాట్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో, ఇన్ని వీక్స్ నుంచి ఇమ్మాన్యుయల్ ఇప్పటి వరకు నామినేషన్స్‌లోకి రాలేదు. ఈ వీక్ అయినా నామినేషన్స్‌లోకి వస్తాడేమో అనుకున్నాను గానీ రాలేడు. సో, ఒకసారి వచ్చాడు. బట్ నామినేషన్‌లో మిస్ అయ్యాడు. సో, అలా సేఫ్‌గా ఆడుతా వస్తున్నాడు. బట్ ఒక్కసారైనా నామినేషన్స్‌లోకి వస్తే బావుండేమో. లాస్ట్ సీజన్స్‌లో కూడా ఇట్లా నామినేషన్స్‌లోకి రాకుండా సెవెంత్ వీక్, ఎయిత్ వీక్ ఒకేసారి డైరెక్ట్‌గా నామినేషన్స్‌లోకొచ్చి ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటికెళ్ళిపోయినోళ్ళు చాలామందున్నారు. మరి అలాగే ఇమ్మాన్యుయల్ కూడా నామినేషన్స్‌లోకి వచ్చిన వెంటనే ఎలిమినేట్ అయ్యి బయటకొచ్చేస్తాడా? లేదా ఓట్స్ ఎక్కువగా గెలుచుకొని సేవ్ అయ్యి లోపలికెళ్ళి తొడగొట్టి నేను సేవ్ అయ్యి బయటకొచ్చాను. సో, నన్ను జనాలు ఆదరిస్తున్నారని చెప్పుకుంటాడా? అనేది చూద్దామనుంది. బట్ ఒక్కసారి ఇమ్మాన్యుయల్ కూడా నామినేషన్స్‌లోకొస్తే బావుండు. చూద్దాం ఎలిమినేట్ అయిపోతాడా? సేఫ్ అయ్యి లోపలికొస్తాడా అని. బట్ ఆయన రావట్లేదు. చాలా సేఫ్‌గా ఆడుతున్నాడు. బట్ నేను సేఫ్‌గా ఆడను. నిజం మాట్లాడితే ఎలా ఉండిద్దో అని ఏదో అన్నాడు గ్రూప్ డిస్కషన్‌లో తనూజ మీదే. సో, మరి తనూజని ఏ రకంగా టార్గెట్ చేస్తాడు? ఏ నిజాలు మాట్లాడతాడన్నది ఈ వీక్ చూద్దాం మనం. ఏమైనా అవ్వచ్చు. మరి ఈ వీక్‌లో రకరకాలుగా అయినాయి నామినేషన్స్ అన్నీ కూడా. మరి ఏ టాస్క్‌లొస్తాయి? ఈ వీక్ కెప్టెన్ ఎవరవుతారు? ఏంటి? ఎలిమినేట్ ఎవరవుతారో అనేది మనం మాట్లాడుకుందాం. బట్ ఎలిమినేట్ అయితే నేను భరణి గారు గాని, సాయి శ్రీనివాస్ గారే అనుకుంటున్నాను. మోస్ట్‌లీ భరణి గారు ఈ వీక్ వచ్చేస్తే హ్యాపీ. ఎందుకంటే కొంచెం నచ్చట్ల. అంటే ఆట ఆడట్లేదు. అంటే బాండింగ్స్ వల్ల బయటకొచ్చేసాడు. దివ్య వల్ల వచ్చేసాడు బయటికి. ఆయనకి క్లారిటీ ఉంది. జనాలకి క్లారిటీ ఉంది. కానీ లోపలికెళ్ళి దివ్యతోనే ఉంటున్నాడు. తనూజని టార్గెట్ చేస్తున్నాడు. ఎందుకు? ఎందుకంటే తనూజ లోపల ఉంటే తనూజ విన్నర్ అయిద్ది కాబట్టి. తనూజని టార్గెట్ చేసి తనూజ ప్లేస్‌లోకి ఈయన ఎళ్దామని చూస్తున్నాడా? ఈయన్ని, తనూజని ఇద్దరిని బయటికి పంపించేసి వీళ్ళ ప్లేస్‌లోకి దివ్య వద్దామని చూస్తుంది. సో, ఏదో సామెత ఉండిద్ది. తనని కొట్టేవాడుంటే సంథింగ్ ఏదో గుర్తు రావట్లేదు. మీలో ఎవరైనా ఉంటే కింద కామెంట్ పెట్టండి. ఎవరికైనా తెలిస్తే సామెత ఏంటో. సో, అట్లాగే జరుగుతుందనమాట. సో, ఆహ్, బట్ చూద్దాం. దివ్య అయితే మొత్తానికి చాలా సేఫ్‌గా ఆడింది దివ్య. ఆవిడ సేఫ్ అమ్మో! ఆస్కార్, ఆస్కార్ పెర్ఫార్మన్సే కరెక్ట్‌గా టార్గెట్ చేసింది. సో, ఆవిడ గురించి ఇంకొక షాట్‌లో మాట్లాడుకుందాం. సో, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.